ఓ భగవాన్. ఎస్, రామ్ కుమార్ స్పీకింగ్. సార్, నేను కోయంబత్తూరు నుంచి ఎస్ఐ ప్రభాకర్ మాట్లాడుతున్నాను. ప్రభాకరా? సీఎం ఫంక్షన్లో కూడా కలిసాం కదా సార్. చెప్పండి మిస్టర్ ప్రభాకర్. ఇద్దరు సస్పెక్ట్స్ ని పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర మీ విజిటింగ్ కార్డు దొరికింది. అదే డౌట్ క్లియర్ చేసుకుందని ఫోన్ చేశాను. పేర్లేంటి? వాళ్ళ పేర్లేంటయ్యా? రే, మీ పేర్లేంట్రా? ఆరుణ్ సాక్రటీస్ సార్. ఆరోన్ సాక్రటీస్ అని చెప్తున్నారు సార్. ఆ జుట్టు పోలిగాడు బుడబుక్కల వాళ్ళేనా? వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలోస్. వాళ్ళు చూడడానికే సస్పెక్ట్స్ లా ఉంటారు, కానీ చాలా మంచి వాళ్ళు, నా దోస్తులు వాళ్ళు. సెంట్ సిబిఎస్ ఆర్ఫనేజ్ లో నేనే మీకు స్పాన్సర్ చేసింది. యు నో వన్ థింగ్ మిస్టర్ ప్రభాకర్, చెప్పండి సార్. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అన్నది నేను వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఏంటి, డబ్బులవి దాచిపెట్టుకోకుండా ఇలా పోరంబొక్కులా తిరుగుతున్నారే, వయసు పైపడిన తర్వాత డబ్బుల కోసం ఏం చేస్తారని అడిగితే దానికి వాళ్ళు సమాధానం ఇచ్చారు చూడండి. ఇట్ జస్ట్ టర్న్ మై వరల్డ్. సార్, జీవితంలో అందరూ శ్రమించే వాళ్లే. పని చేసుకుని వయసు మళ్ళీ అలసిపోయిన తర్వాత కార్నర్ లో ఒక చైరు దొరుకుతుంది. దాంట్లో కూర్చొని చూస్తే కష్టపడి సంపాదించిన డబ్బు, గోల్డ్, కారు, బంగ్లా అన్నీ ఉంటాయి. కానీ మాట్లాడటానికి ఒక్కరూ ఉండరు. అది కూడా మాట్లాడవు. అటువంటి సమయంలో హ్యాపీగా కూర్చొని సంతోషంగా తలుచుకోవడానికి మంచి జ్ఞాపకాలు ఏవైనా చేర్చి పెట్టుకున్నారా అని అడిగారు. షాక్ అయిపోయాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను, స్టాప్ సేవింగ్ మనీ, స్టార్ట్ కలెక్టింగ్ మెమరీస్. గో హెడ్, ఐల్ బి కమింగ్. మిస్టర్ ప్రభాకర్, వాళ్ళు ఫారినర్స్ లాగా 6 నెలలు కష్టపడతారు. ఆ తర్వాత డబ్బు తీసుకుని ఊళ్ళన్నీ తిరుగుతారు. మళ్ళీ తిరిగి వచ్చి గుడ్లా కష్టపడతారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఈర్షగానే ఉంటుంది. అందుకని ఐ కాంట్ స్పెండ్ 6 months, యూనో. కానీ ఏడాదిలో 6 రోజులు నా గోల్డెన్ డేస్. అట్ ద టైమ్ మిస్టర్ ప్రభాకర్, I take good breath, free from carbon monoxide. No more concrete jungles, only green pastures. నేను చెప్పానని తప్పుగా అనుకోకండి. అప్పుడప్పుడు నాలా బ్రేక్ తీసుకోండి. ఎప్పుడు కోర్టు, కేసు, అక్యూజ్డ్, క్రిమినల్స్ అని అంటూ ఉంటే your damn brains will be burned, man. ఎగ్జాక్ట్లీ. సరే, వాళ్ళకి ఏమైనా జామీన్ ఇవ్వాలా? లేదు సార్, అవసరం లేదు, నేను చూసుకుంటాను. ఎవరైనా హయ్యర్ అఫీషియల్ తో చెప్పించమంటారా? లేదు సార్, ఐల్ డూ ఇట్ ఫుల్. షూర్. మిస్టర్ ప్రభాకర్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్. నో, ఆ కుర్రాళ్ళు అడిగానని చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఆయన ఏం చెప్పారు? వాళ్ళిద్దరూ తన ఫ్రెండ్సే అన్నారు. శివమణి, మామూలు టూరిస్టులు ఇద్దరిని తీసుకొచ్చి టెర్రరిస్ట్లు అది ఇది అని చెప్పి నా టైం అంతా వేస్ట్ చేశారు. సార్, వీళ్ళు ఆయన దగ్గర వర్క్ చేస్తున్నారు కాబట్టి మంచోళ్ళని చెప్పొచ్చు. ఇదిగో సార్ వచ్చారు. ఈ కోడ్ వర్డ్స్ ఆయన చేత చదివించామంటే వాళ్ళ ప్లాన్ ఏంటో తెలిసిపోతుంది. సార్, ఈ ప్లాన్ ఏంటో ఒకసారి చూడండి. ప్రియమైన కుమారుడు అరుణ్కి నీ తండ్రి ప్రేమతో రాయినది. పుట్టుకతోనే నేను గుడ్డివాడిని. ఎందుకురా పుట్టాను అనుకుంటున్నప్పుడు మీ అమ్మ నాకు పరిచయం అయింది. నా ఎగ్జామ్స్ రాయడానికి ఒక స్కైబా వచ్చింది. తను చెప్తుంటే రాసేవాడిని. నేను అందగాడినని తను చెప్పింది. అప్పటిదాకా అందం గురించి, రంగుల గురించి నాకు తెలియదు. సడన్ గా ఓ రోజు నేను నచ్చానని ఆ రోజు నా కళ్ళల్లో వెలుగుని, మనసులో ఆనందాన్ని చూశాను. ఆ పరవశాన్ని చెప్పడానికి మాటలే లేవురా. గుడ్డివాడికి రంగుల ప్రపంచాన్ని చూపించే శక్తి ఒక ప్రేమకే ఉందనేది అప్పుడే తెలిసిందిరా. తర్వాత మా ఇద్దరికి పెళ్లి జరిగింది. నువ్వు పుట్టావు, మీ అమ్మ చనిపోయింది. నీకు అందమైన 2 కళ్ళు ఉన్నాయి, వాటితో చూడగలవు అన్నాడు. అది వినగానే ఎంతో సంతోషించానురా. నేను ఎలాగైనా నిన్ను పెంచగలను, బదులుకి నన్ను నువ్వు ప్రాణంగా చూసుకుంటానంటావు. నా వల్ల నీకు ఇబ్బంది రాకూడదని ఈ అనాథాశ్రమంలో నిన్ను చేస్తున్నాను. రే అరుణ్, నేను చూడలేని ఈ ప్రపంచాన్ని నువ్వు చూడాలిరా. నేను పొందనివి నువ్వు పొందాలిరా. ఊరకే డబ్బు డబ్బు అని డబ్బు మనిషిగా ఉండకరా. డబ్బు సంపాదించే మిషన్ లా ఉండిపోకరా. రే అరుణ్, ఒక్కసారి పుడతాం, వీలైతే ఈ లోకాన్ని చుట్టి చూడు. డబ్బులు లేదా, నువ్వు పుట్టిన ఈ దేశాన్నైనా ఓసారి చూడు. అన్నిటికన్నా నేను చెప్పానుగా, ఆ వెలుగు, దాన్ని ఎలాగైనా చూడాలిరా. ఆ వెలుగుని నువ్వు అనుభవించే తీరాలి. ఈ లెటర్ ని ఈ తాత బహుమతిగా నీ కొడుకు ఇవ్వరు. తాత ఇచ్చే బహుమతి ఇవన్నీ చేస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు తాలిబన్ల ప్లాన్ అనుకున్నానే. అరుణ్ ఉన్నాడా? ఉన్నాడయ్యా, ఇలారా. నేనే. ఎవరు అరుణా? అవునండి. ఇలా చూడు నాన్న, మీ నాన్న ఆశయాన్ని నువ్వు నెరవేర్చాలి. ఇది మీ అబ్బాయికి ఇవ్వు.